వై నాట్ ఏపీ? కర్ణాటక, తెలంగాణలో హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏపీపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్ ఆపరేషన్ ఏపీ రూట్ మ్యాప్ పై మేధోమథనం చేసింది. కర్ణాటకలో 5, తెలంగాణలో 6, మరి ఏపీలో ఎన్ని గ్యారంటీలు అనే చర్చ జరిగింది. అయితే ముఖ్యంగా ముచ్చటగా 3 అంశాలపై చర్చించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీతో భేటీ అయ్యారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రధానంగా 3 అంశాలపై చర్చించారు. 2 గంటల పైగా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, రెండవది ఒక యాక్షన్ ప్లాన్, ఫ్యూచర్లో ఉన్నటువంటి 100 రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి, మూడవది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సో పోలవరానికి సంబంధించి కానీ, క్యాపిటల్కి సంబంధించి కానీ, జాతీయ స్థాయిలో ప్రత్యేక తరగతి హోదా కానీ, ఇవన్నీ కూడా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వస్తుందనేటువంటి ఆశతో మేము అందరూ ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పారు. కర్ణాటక, తెలంగాణలో గ్యారంటీలతో విజయవంతమైన కాంగ్రెస్ ఏపీలోనూ గ్యారంటీలపై దృష్టి సారించి సక్సెస్ కొట్టాలని యోచిస్తోంది. డెఫినెట్ గా వచ్చేటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగి ఏ విధంగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తెలంగాణలో పడిందో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా బోర్డర్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఆంధ్రాలో కూడా ఉంటుంది. సమావేశంలో వైఎస్ షర్మిలపై అభిప్రాయాలు చెప్పాలని పీసీసీ నేతలను రాహుల్ కోరగా అందరూ స్వాగతించారు. ఏపీ కాంగ్రెస్ కు పనిచేసే విషయంలో షర్మిల్దే ఫైనల్ నిర్ణయమన్నారు పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్. Srimati YS Sharmila is a valued person and she has supported the Congress in the earlier elections, and we value her because she is the daughter of Mr. YS Rajshekar Reddy, whom Congress party and who has always had a special place in Congress. Therefore, her decisions is left to her. రానున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూనే రాష్ట్రంలో గత 10 ఏళ్ల పాలనను ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.